అమ్మవారిని పరీక్షిస్తే ఏమవుతుందో తెలుసా? కనకదుర్గమ్మ ఆలయం దగ్గర్లో ఒకప్పుడు రాఘవయ్య అనే ధనవంతుడుండేవాడు. అతను చాలా ధనవంతుడు, కాని భక్తి మాత్రం లేదు. ఒకరోజు ఆలయానికి వచ్చి ఇలా అన్నాడు: అమ్మవారు నిజంగా ఉంటే ఈ బంగారు కిరీటాన్ని స్వీకరించాలి, లేకపోతే నేను నమ్మను. అతను బంగారు కిరీటం విగ్రహం ముందు పెట్టి మనసులో నవ్వుకున్నాడు. ఆ రాత్రి భారీ గాలి, మెరుపులు. రాఘవయ్యకి ఒక కల వచ్చింది. కలలో ఎర్రచీరలో వెలుగులా ఒక రూపం కనిపించింది. ఆమె స్వరం గంభీరంగా మారింది: భక్తిని పరీక్షించవద్దు, దైవాన్ని పరీక్షించాలనుకుంటే ముందు నీ మనసును పరిశీలించు. ఉదయం లేచిన రాఘవయ్య ఆలయానికి పరుగెత్తాడు. అతను పెట్టిన బంగారు కిరీటం విగ్రహం మీద లేకుండా పక్కనే నేలపై పడి ఉంది. కాని ఆశ్చర్యమేమిటంటే విగ్రహం తలపై పూలతో చేసిన చిన్న కిరీటం మెరిసింది. అప్పుడతనికర్థమైంది, దైవానికి బంగారం అవసరం లేదు, భక్తి చాలు. ఆ రోజునుంచి రాఘవయ్య నిజమైన భక్తుడిగా మారిపోయాడు.